ఏలూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఏలూరు మేయర్ పదవికి నూర్జహాన్ పెదబాబు దంపతులు గుడ్ బై చెప్పారు. తమ రాజీనామా లేఖని వైసీపీ అధినేత జగన్ కి పంపించారు. రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. వైసీపీ పార్టీకి, పార్టీలోని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ధనలక్ష్మి, ఏలూరు వైసీపీకి పెద్ద షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఏలూరు నగరపాలక సంస్థ పైన ఇప్పటి వరకు కూడా వైసీపీ మేయరు అలాగే 47 మంది కార్పొరేటర్లు కూడా వైసీపీకే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు కూడా వైసీపీలో ఉన్నారు. అయితే గత ఎలక్షన్ ముందు ఇద్దరు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి నేరుగా టీడీపీలో జాయిన్ అవడం జరిగింది. మొత్తం 50 మంది కార్పొరేటర్లలో ఇప్పటి వరకు కూడా 5 టీడీపీ ఉండగా మొత్తం ఇంకా 45 మంది వైసీపీ ఉన్నారు. అలాగే మేయరు పదవి కూడా వైసీపీ ఉంది. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీలో ఒక్కొక్కరు కూడా రాజీనామాలు చేయటం అంతా కూడా ఏలూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా సనగిలని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మేయరు అలాగే నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులుగా ఉన్నటువంటి మేయర్ భర్త పెదబాబు ఇద్దరు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. రాజీనామా అంతా కూడా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కూడా వీళ్ళు నెక్స్ట్ టీడీపీలో చేరేందుకే ముందు నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే టీడీపీలో కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే అధికారం ఎవరు ఉంటే ఆ పార్టీలో చేరతారు. వీళ్ళంతా కూడా వీరికి ప్రజా సమస్యల పరిష్కారం కన్నా వాళ్ళ అధికారమే ముఖ్యంగా భావిస్తూ ఉంటారనేది కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అయితే కూడా చర్చ అయితే కూడా ఏలూరు నగరంలో ప్రారంభమైంది ధనలక్ష్మి. ఎందుకంటే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో అంటే ముందుగానే 2014లో తొలి మేయర్గా నూర్జహాన్ ఎన్నికవడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి టీడీపీకి రాజీనామా చేసి మళ్ళీ వైసీపీకి రావడం, ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళడం పైన కూడా కొంత చర్చ అయితే కూడా జరుగుతుంది ధనలక్ష్మి. థాంక్యూ శ్రీనివాస్.